జస్ట్ లేచాను, టైం 5:30 అయింది. చాలా లేట్ అయిపోయింది ఈరోజు లేచేసరికి. సో ఇప్పుడన్నీ మనం ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని జిమ్కి స్టార్ట్ అవ్వాలి. డే 8, వెల్కమ్ టు ద న్యూ వీడియో. మండే ఈరోజు. అండ్ మనం ఏమనుకున్నా సరే, ఎంత మోటివేషన్ ఉన్నా సరే, మండేస్ చాలా లేజీగా ఉంటాయి, చాలా బద్ధకంగా ఉంటుంది అసలు స్టార్ట్ చేయడానికి కూడా. మనం 1000 పుషప్స్ ఛాలెంజ్ చేసాం కదా, చెస్ట్ చాలా సోర్గా ఉంది. అండ్ దీనికి తోడు ఏంటంటే ఈరోజు నా వర్కౌట్ చెస్ట్ అండ్ ఆర్మ్స్. మీ అందరికీ బయట నుంచి ఎలా కనబడుతుంది ఇది అసలు అంటే, నేను ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ చాలా బేగా లెగిస్తాను, సేమ్ మీల్స్ ప్రిపేర్ చేస్తాను, జిమ్కి వెళ్తాను, ట్రైనింగ్ ఇస్తాను, నేను వర్కౌట్ చేస్తాను, మళ్ళీ ఇంటికి వస్తాను, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా వర్క్స్ ఉంటాయి బయటన, మళ్ళీ మీల్స్ కుక్ చేస్తాను, నైట్ పడుకునేసరికి చాలా లేట్ అవుతుంది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చాలా బేగా లెగాలి. అండ్ జిమ్లోని కొంతమంది ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారు, అసలు నువ్వు మార్నింగ్ ఏ టైంకి లెగిస్తావు, నైట్ ఏ టైంకి పడుకుంటావు, ఇదంతా ఎలా మేనేజ్ చేస్తావు అని చెప్పి. లైక్ కొంతమంది అంటారు లైక్ చాలా అబ్సెసివ్గా ఉంటావని చెప్పి అంటారు నన్ను. అండ్ నా పాయింట్లో ఏంటంటే, అబ్సెషన్ ఇస్ నెవర్ ఎ బ్యాడ్ థింగ్. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే చాలా అబ్సెసివ్గా ఉంటామో, ఇట్ లుక్స్ డిఫరెంట్ ఫర్ అస్. బయట నుంచి చూడడానికి మీకు ఇది చాలా డిఫికల్ట్గా ఉంటుంది, చాలా బోరింగ్గా ఉంటుంది, చాలా రొటీన్గా ఉంటుంది. బట్ నేను యాజ్ ఐమ్ సో అబ్సెస్డ్ విత్ ఇట్, నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట ఇది చేయడానికి. కొన్నిసార్లు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి అలారం కొట్టక ముందే నేను లేచుకుంటాను. లైక్ అంత ఎక్సైటెడ్గా ఉంటాను అనమాట నేను డేని స్టార్ట్ చేయడానికి. ఈ లైఫ్ స్టైల్ ఫాలో అవడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. నేను ఏదైనా చేయాలంటే చాలా ఫోకస్గా చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అండ్ హ్యాబిట్స్ మీద నాకు చాలా కంట్రోల్ ఉంటుంది. అండ్ ఏదైనా చేయాలంటే చాలా పర్పస్ఫుల్గా చేస్తాను. ఈ లైఫ్ స్టైల్ వల్ల మనం కొన్ని అయితే మిస్ అవ్వాల్సి వస్తుంది. మనం అయితే జస్ట్ ర్యాండమ్ పర్సన్ లాగా అయితే ఉండలేము అనమాట. అండ్ లక్కీగా నాకేంటంటే, అండ్ ఈ జిమ్, ఈ ఎన్విరాన్మెంట్ తప్పించి ఇంకేది నన్ను అట్రాక్ట్ చేయదు. నేను ఒకటి చెప్తాను, ఇక్కడ డిసిప్లిన్ వేరు, అబ్సెషన్ వేరు. ఈ రెండింటి మధ్య ఒక ఫైన్ లైన్ ఉంటుంది. నేను ఎవరైనా కలిసినప్పుడు ఫస్ట్ వాళ్ళు నన్ను అడిగేది, నన్ను చూసి ఏమైంది, చాలా టైట్గా కనబడుతున్నావు, స్లీప్ లేదా, స్లీప్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. మినిమం లైక్ 8 hours అయినా స్లీప్ ఉండాలని చెప్తారు. ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు, చాలా నార్మల్గా ఉంటే అయిపోతుంది కదా, ఇదంతా అవసరమా అని చెప్పి అంటారు. నేను చాలాసార్లు క్వశ్చన్ చేసుకున్నాను, ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను, జస్ట్ బికాస్ నాకు ఇష్టమని చేస్తున్నాను అంతేనా, లేదా నాకు ఇది ఆపేయడానికి భయమా, ఇది లేకుండా నేను ఉండలేనా? అబ్సెషన్ అన్నది నెవర్ అ బ్యాడ్ థింగ్. నా పాయింట్లో అబ్సెషన్ అంటే ఇట్ ఇస్ ఎ పర్పస్ విత్ ఎ హార్ట్ బీట్. చాలా లేట్ అయిపోయింది ఈరోజు. సో ఫాస్ట్గా మీల్స్ అవి ఫినిష్ చేసి జిమ్కి స్టార్ట్ అవుతున్నాను. ఈరోజు మన చెస్ట్ అనుకుంటున్నాను, లైక్ చెస్ట్ చేద్దామా, లైక్ వేరే మజిల్ గ్రూప్ ఏదైనా చేద్దామని చెప్పి. ఎందుకంటే మనం నిన్న చేసిన 1000 పుషప్స్ ఎఫెక్ట్ చాలా ఉందన్నమాట. లైక్ ఏదైనా జస్ట్ బేర్ హ్యాండ్ లిఫ్ట్ చేసినా సరే ఐ కెన్ ఫీల్ ఇట్. సో చూడాలి, ఆలోచిస్తాను. A few minutes later. టైం 3 అవుతుంది. వర్కౌట్ టైం ఇది. చెస్ట్ కాకుండా వేరేది ఏదైనా చేద్దాం అనుకున్నాను, కానీ అవ్వదు. ఎందుకంటే ఈ వీక్లో ఒక 2 days మనకి వేరే ప్లాన్ ఒకటి ఉంది. సో ఆల్మోస్ట్ 2 days అంటే ఒక వర్కౌట్ స్కిప్ అవుతుంది. సో స్కెడ్యూల్ మొత్తం తేడా కొట్టేస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను చెస్ట్ వర్కౌట్ చేసేస్తున్నాను. మన చెస్ట్ అండ్ ఆర్మ్స్ వర్కౌట్ ప్లాన్ రెడీ. ఇప్పుడు ప్రీ వర్కౌట్ ఫినిష్ చేసి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. కొద్దిగా వెనక్కి, చాలు చాలు. PL plate here. Yeah. Kalau nak kacau patu aku cesas. 2, 3. Oh.
టైం ఏట్ అయింది, జస్ట్ వచ్చాను ఇంటికి. ఈ బ్యాగ్ అన్పాక్ చేయాలి ఇప్పుడు. ఈరోజు ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. జస్ట్ వచ్చాను ఇంటికి. ఈరోజు వర్కౌట్ షెడ్యూల్ మనకు చాలా పెద్దది, సో అది మెయిన్ రీజన్ అనమాట. అండ్ ఇప్పుడు 2 మీల్స్ ఉన్నాయి నాకు ప్రిపేర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి నేను ఆ 2 మీల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నేను వీడియో ఎడిట్ చేయలేదు, ఎందుకంటే నేను నా వీడియో అయ్యేసరికి చాలా టైం అయిపోయింది, లాంగ్ వీడియో అనమాట. సో ఆ వీడియో ఈరోజు ఎడిట్ చేయాలి, అండ్ ఈరోజు వీడియో కూడా ఈరోజు ఎడిట్ చేయాలి. సో టోటల్ నాకు 2 వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేయడానికి. అండ్ ఎస్, దిస్ ఈజ్ హౌ ద అబ్సెషన్ లుక్స్.